వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మంచిగా మీకోసం తిండి పోటీ తీసుకొని వచ్చినాము. అదేంటిదంటే మంచూరియా. మౌనిక ఎప్పటి నుంచో అంటుంది అక్క తిండి పోటీ పెట్టుకుందాం అని చెప్పేసి, ఎందుకంటే నాకు సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో తను అడుగుతుందన్నమాట. సో ఈ రోజు పెట్టుకుందాం రా అని చెప్పిన. ఇంకా లేట్ చేయకుండా తిండి పోటీ అయితే స్టార్ట్ చేద్దాము. మేమైతే మంచూరియా ఇంకా ఇది లెమన్ వాటర్ అన్నమాట, ఎండాకాలంలో ఎక్కువగా తాగే లెమన్ వాటర్ ఇంకా మంచూరియా అయితే పెట్టుకున్నాము. ఇందులో ట్విస్ట్ ఏంటంటే మంచూరియాని ఫోర్క్ తో గానీ టూత్ పిక్ తో గానీ కాకుండా ఈ గంటతో తినాలన్నమాట. ఏదైనా ఒకటి డిఫరెంట్ గా ఉండాలి కదా మరి ఫుడ్ కాంపిటీషన్ అంటే, అందుకోసం అనేసి ఇది పెట్టినాం అన్నట్టు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామరా. ఓకే అక్క. ఓకే, డైరెక్ట్ ఇట్లా పెట్టుకుని తినేసేయడమే, గుడాలు బుక్కినట్టు. ఎవరు గెలుస్తారో చూద్దాం. గెలిచిన వాళ్ళకి ఏదో నాకు గిఫ్ట్ ఉంటుంది. నేను గెలిస్తే నాకు నేనే గిఫ్ట్ ఇచ్చుకుంటా, తను గెలిస్తే తను నాకు సపోర్ట్ చేసినందుకు నేను గిఫ్ట్ ఇస్తా. ఏం గిఫ్ట్ అనేది కూడా ఫర్దర్ వీడియోస్లో మీకు పెడతాను. ఆనియన్స్ కూడా కదా అన్నీ అయిపోవాలి. నిమ్మకాయ రసం వడవాలి ఇందులోంచి, నిమ్మకాయ అయిపోకుంటామే. బాగుంది టేస్ట్ మంచూరియా. 100 రూపీస్కి ఇంతగానో మంచూరియా వచ్చింది. 50-50 అనమాట. ఎన్ని టైప్స్ ఆఫ్ మంచూరియా తెలుసా నీకు? వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియా, ఫిష్ మంచూరియా కూడా ఉంటుందట. వెజ్ మంచూరియాలో పనీర్ మంచూరియా, గోబీ మంచూరియా, ఇంకా ఏమేమి మంచూరియాస్ మీకు తెలుసో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఇది ఇండో చైనీస్ ఫుడ్, ఏ ఫుడ్ అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఎంతమందికి మంచూరియా అంటే ఇష్టమో తెలపండి. పచ్చిమిర్చి కూడా కదా అన్నీ అయిపోవాలి. ఇంకా చెప్పరా, అప్పుడప్పుడు తింటా ఉంటావా మంచూరియా? తింటాం బయటకు వెళ్ళినప్పుడు. మనం కొన్ని ఫుడ్స్ కొన్ని వాటితో తినాలి. అంటే లైక్ మంచూరియా అయితే ఫోర్క్ తోటి ఇంకా టూత్ పిక్ తోటి తింటే ఈజీగా ఉంటుంది. ఇంకా మేము స్పూన్ కాకుండా ఇట్లా గరిటె పెట్టుకున్నాము. కొందరేమో మాట్లాడమంటారు తిండి పోటీలలో, కొందరేమో ఏం మాట్లాడకుండా తింటే అయిపోతుంది కదా అని కొందరు అంటారు. ఎంటర్టైన్మెంట్ కోసం కొంచెం మాట్లాడవచ్చు కదా అని కొందరు అంటారు. వాళ్ళ కోసం కొంచెం మాట్లాడి కొంచెం మాట్లాడకుండా ఉంటున్నా. చాలా రోజులు ఇలా ఇబ్బంది ఇలా బయట ఫుడ్ తినక చాలా రోజులు అవుతుంది కదా. మనము మొన్న జాతరకు పోయినప్పుడు కూడా మంచి ఇంట్లోనే వేసుకొని తీసుకెళ్ళినాము. అట్లా ముందు మంచిగా జాతరలకు వెళ్తూ ఉంటాము. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తనకు కూడా ఒక ఛానల్ ఉంది, డిన్ను బ్లాగ్స్ కదా, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని తనని కూడా సపోర్ట్ చేయండి. అయ్యో ఆనియన్ నేను చేతితో తీసుకుంటాను, మర్చిపోయి. సరే అయితే ఆనియన్ చేతితో తీసుకుందాము. ఇది ఓన్లీ గరిటెతోటి. ఈ తిండి పోటీలు పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఫుడ్ని ఆస్వాదించుడు ఉండదు, టకటక గెలవాలని తినడు మాత్రమే. పెద్దలు నిమ్మలంగా తినాలి అని అంటారు. మేము వీడియో కోసం తిండి పోటీలా స్పీడ్గా తినుడు అవుతుంది. మీరెవరు ఇంటి దగ్గర ఇలా ట్రై చేయకండి. నాకు నేనే గిఫ్ట్ ఇచ్చుకునేటట్టున్నా. ఏం గిఫ్ట్ అనేది ఆలోచించుకోవాలి. ఇక మీకు కూడా ఎప్పుడైనా స్పూను, ఫోర్క్ ఇంకా టూత్ పిక్ అవైలబుల్లో లేనప్పుడు ఇట్లా గరిటెతోడు కూడా తినచ్చు అని తెలిపే విధంగా మేమైతే తింటున్నాము. కొంతమంది ఆడవాళ్ళు కిచెన్లో ఒకవేళ కత్తెర లేదనుకోండి, పాల ప్యాకెట్ కట్ చేయడానికి ఫీల్ అయిపోతూ ఉంటారు, కత్తెర లేదని. ఎన్నో ఉంటాయి, అంటే చాక్స్ ఉంటాయి కదా, లేకపోతే ఇట్లా గోరుతోటి చుంచి కూడా పాల ప్యాకెట్ని తింపచ్చు, పిన్నిస్ తోటి కూర్చోచ్చు. కత్తెర లేదా అంటూ ఉంటారు. వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది, ఏంది ఇంత అర్థం చేసడం అవసరమా, దేంతోనో ఒకదాంతో తీసుకోవాలి అని చెప్పేసి. సో ఆడవాళ్ళకి అడ్జస్ట్మెంట్ అనేది తప్పకుండా ఉండాలి లైఫ్లో. ఆడవాళ్ళకనే కాదు, మగవాళ్ళకి కూడా కదా. అవును. నన్ను చూస్తే మోటు పత్లు చూసినట్టుంటది వచ్చే వాళ్ళకి.
ఫుడ్ కాంపిటీషన్స్? లేదక్క. ఓన్లీ గేమ్సా? మీ అక్క వాళ్ళతో చిన్నప్పుడు ఏమేమి గేమ్స్ ఆడేది? స్కిప్పింగ్, క్యారం అంతే. కొండూరు వచ్చా? SOS అని ఉండే ఒక బుక్ లా 3 SOS లేదా 3 కలిస్తే అక్కడ అవును, మేము కూడా ఆడేది. డాట్స్ని కలుపులు ఉండేది. చిట్టి రాలేదు ఇంకా. రాజు రాణి పోలీస్ దొంగ మంత్రి. ఇది తినడం కష్టమే అవుతుంది, కానీ ఎవరో ఒకరు గెలవాలి కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకరు కంప్లీట్ చేయాలి. ఇది నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. DIYs కానివ్వండి, కుకింగ్ వీడియోస్ కానివ్వండి, కామెడీ వీడియోస్ కానివ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. కొందరు మనం అదివరకు పోటీ పెట్టుకున్నప్పుడు పోటీ అంటే పోటీలాగా తినాలి, నువ్వేందుకు ఇట్లా మాట్లాడుకుంటే మెల్లమెల్ల తింటాను అని అంటారు నన్ను. అలా మాట్లాడకపోతే ఓన్లీ తింటారు, వీళ్ళు ఏం మాట్లాడతలేదు అంటారు. ఏం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా. మనం కూడా వీడియోస్ చూసినప్పుడు కొంచెం మాట్లాడితేనే మంచిగా అనిపిస్తుంది. సైలెంట్గా మ్యూజిక్ చేసేసి మంచిగా అనిపించదు. ఇక మిరపకాయలు తినాలేమో కొంచెం కడుపు అది ఇది అయ్యి ఇక రేపు పని పెట్టేటట్టు అవుతుంది కాబట్టి ఇక మంచిగా నాకు నేను ఏదన్నా ఒక గిఫ్ట్ ఇచ్చుకోవాలి. మా ఆయన డబ్బులు అడుక్కొని. మంచూరియా కూడా కొన్ని ప్లేసెస్లలోనే మంచిగా చేస్తారు. ఈ మంచూరియా తెచ్చుకునేటప్పుడు కూడా ఒకటి చెప్పడం మర్చిపోయినా, అజినోమోటో వేయద్దు అని చెప్పండి. అది హెల్త్కి చాలా అపాయకరం అన్నట్టు. అజినోమోటో టేస్టింగ్ సాల్ట్, మోనోసోడియం గ్లూటామేట్ అనుకుంటా. మనం తినేదే అడమైన చెత్త ఫుడ్. అంటే బయట ఫుడ్ ఏదైనా కూడా ఏం ఆయిల్ యూజ్ చేస్తారో తెలియదు, ఎట్లా చేస్తారో తెలియదు. మళ్ళీ ప్లాస్టిక్లో ప్యాకింగ్ చేసి ఇస్తారు. నేనైతే టిఫిన్ బాక్స్ తీసుకుపోయి మరీ పట్టుకొచ్చిన, స్టీల్ బాక్స్. అసలే అన్హెల్తీ తింటాము, కనీసం గవర్న పాటిస్తే బాగుంటుంది కదా అనేసి అట్లా తీసుకొచ్చిన. మేము అప్పుడప్పుడే తింటా ఉంటాం. ఇది ఇక తెచ్చుకున్నప్పుడు కొంచెము మౌనిక పోటాపోటీగా తినేది పక్క ఉన్నా కూడా, కానీ ఈసారి ఉట్టి ఆనియన్స్ని తినలేం మనం కదా, ఘాటు ఉంటాయి. ఆనియన్స్ కట్ చేసిన తర్వాత వాటర్ తోటి కడగాలి, కడిగితే కొంచెం ఘాటు తగ్గుతుంది. లెమన్ జ్యూస్ అవసరం లేదా ఇప్పుడు? లెమన్ జ్యూస్ అయిపోవాలి అది కూడా. ఇక్కడ మన ఇద్దరమే కాంపిటేటర్స్ కాబట్టి నేను ఏది చెప్తే అది కరెక్ట్. నేను ఏది అయిపోవాలంటే అది అయిపోవాలి, అట్లేం లేదు. ఇది ఫస్ట్ టైం కదా, చాలా రోజులు పెట్టుకొని. నెక్స్ట్ టైం నుంచి మంచిగా చేస్తాం. ఇక నువ్వు కూడా కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ లెక్కనే తినాలి. ఇబ్బంది అవుతుంది అక్క. అవును, కానీ ఎవరో ఒకరు గెలవాలి కదా అని చెప్పేసి ఇక నేను దవ తిన్నా. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే లంచ్ చేయలే నేను, ఈ ఆకలి మీద ఉన్నట్టు అప్పటి నుంచి. అందుకనే తిన్నా పడతలేదు. నేను వన్కే తిన్నా. హోగయా. వీడియో నచ్చింది అని అనుకుంటున్నాము. చూడండి, మౌనికాది అయితే ఇంత ఉంది, నాదైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ అయితే మిర్చి తినాలి అని చెప్పిన, తర్వాత తినద్దని చెప్పిన. పాపం తను దేనికైనా కూడా మూవ్ అంటుంది. సరే, నెక్స్ట్ టైం నుండి ఫస్టే ఏది తినాలి ఏది తినద్దు అనేది డిసైడ్ చేసుకుంటాము. సరే అండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.